శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. తన హత్యా యత్నానికి కుట్ర జరుగుతుందని ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలికి వెళ్తున్న సందర్భంలో తనపై దాడి చేసి హత్య చేయాలని కుట్రకు తెరలేపారని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటనపై మాధురి, కింజారపు అప్పన్నల మధ్య జరిగిన ఆడియో బయటకు వచ్చింది. దీంతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడ వద్ద ఆగి తనను చంపటానికి రావాలంటూ జాతీయ రహదారిపై నిలబడి సవాల్ విసిరారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ప్రెసెంట్ వైరల్ గా మారాయి. తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారని, కావాలంటే బహిష్కరించుకోవాలని కోరారు. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ ధర్మన ప్రసాదరావు, కృష్ణదాసులపై ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే తన హత్యకు కుట్ర జరిగిందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. తన హత్య యత్నానికి కుట్ర జరుగుతుందని ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలికి వెళ్తున్న సందర్భంలో తనపై దాడి చేసి హత్య చేయాలని కుట్రకు తెరలేపారని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటనపై మాధురి, కింజారపు అప్పన్నల మధ్య జరిగిన ఆడియో బయటకు వచ్చింది. దీంతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడ వద్ద ఆగి తనను చంపటానికి రావాలంటూ జాతీయ రహదారిపై నిలబడి సవాల్ విసిరారు. ఈ వీడియోలు ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారని, కావాలంటే బహిష్కరించుకోవాలని కోరారు. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్, ధర్మన ప్రసాదరావు, కృష్ణదాసులపై ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే తన హత్యకు కుట్ర జరిగిందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నరసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ, ఇది నిమ్మాడ హైవే ఎగ్జాక్ట్. మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళ ఊరు. నరసన్నపేట అంటే కృష్ణదాసు వాళ్ళు. మరి కృష్ణదాసు నాకు కింజరాపు అప్పన్న ద్వారా కబురు పెట్టాడు. ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తామని చెప్పారు. సరే, మీరు ఏం చేస్తారో. నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో మించుమించు 11:30 అవుతుంది. మరికొద్ది దూరంలోనే టెక్కలుంది, వెళ్తున్నా. ఒకవేళ చంపాలి, నరకాలి, లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయట పెట్టారు. మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు. అంత మాత్రం చంపేస్తారా? ఓకే, చంపేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని, బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు. దయచేసి రావద్దు, అలా వెళ్ళిపోమని, హైదరాబాద్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని, రావద్దని. అందుకే ఆపాను, ఇక్కడ కారు ఆపాను, ఇక్కడ నిలబడ్డాను. ఎంతసేపు అయినా ఉందామని అనుకుంటున్నాను. 1 or 2 hours వెయిట్ చేస్తారు ఇక్కడే. వాళ్ళకి రండి. మరి పోలీసు వారి దృష్టిలో కూడా ఈ విషయం నేను పెట్టాలి. నేను ఎస్పీ గారిని కూడా కలుస్తాను, అందరి దృష్టిలో పెడతాను, పత్రికాముఖం కూడా విషయం తెలియజేస్తాను. జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడితే అటాక్ చేసిస్తారంట. చూద్దాం, అది కూడా. నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను, ఇంకా గొంతుకి మాట్లాడతాను, ప్రజా సమస్యల పైన పోరాడతాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు, మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించండి. అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను. ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను. ఏం చేస్తారో చూస్తాను. ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకైనా సిద్ధాను. భయపడే రకం కాదు, అదిరే బెదిరే రకం కాదు ఈ దువ్వాడ శ్రీనివాస్ అని తెలియజేస్తున్నాను. ఇంకా 2 hours ఇక్కడే ఉంటాను.